Hi, I'm Dr. Shravya, consultant gynecologist at Ankura Hospitals, Boduppal. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో ఏం స్కాన్స్ చేయించుకోవాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. జనరల్లీ మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అరౌండ్ 6 to 7 వీక్స్ మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రాస్తాము. అదేంటంటే జనరల్లీ 5 పాయింట్స్ చూసుకోవడానికి. అంటే ఫస్ట్ ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా లేదా ఏదైనా ట్యూబ్లో ఉందా. నెక్స్ట్ ఏంటంటే ఒకటే జెస్టేషనల్ శాక్ ఉందా లేదా 2, 3 అట్లా ఎన్ని ఉన్నాయి, అంటే సింగిల్టన్ ప్రెగ్నెన్సీయా లేదా ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్సా. అండ్ థర్డ్ ఏంటంటే యోక్ శాక్, ఫీటల్ పోల్, ఫీటల్ హార్ట్ రేట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా యూట్రైన్లో ఏమైనా అనామలీస్ ఉన్నాయా, అంటే బైకార్నియట్ యూట్రస్, యూనికార్నియట్ యూట్రస్ అలాంటివి ఏవైనా మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లోనే తెలుస్తాయి. అండ్ ఇవన్నీ కాకుండా కొంతమందికి స్పాటింగ్లా ఉంటుంది. సో దానివల్ల లోపల ఏమైనా సబ్కొరియానిక్ హెమటోమాల్ అలా ఏమైనా ఉన్నాయా చూసుకోవడానికి. అలా ఏమైనా ఉంటే మనం ఎక్స్ట్రా కాషియస్గా ఉండమని సజెస్ట్ చేయడం అలాంటివి ఉంటాయి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్కాన్ అనేది అరౌండ్ 11 to 13 + 6 వీక్స్ మధ్యలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎన్టీ స్కాన్. ఈ ఎన్టీ స్కాన్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్. ఎందుకంటే అప్పటి వరకు బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఏమైనా స్ట్రక్చరల్ అనామలీస్ ఉన్నాయా మనం ఎర్లీగా డిటెక్ట్ చేసే స్కాన్. మోస్ట్లీ ఇక్కడ నేసల్ బోన్, మన ముక్కు పైన ఉండే నేసల్ బోన్ చూస్తారు, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, డాక్టర్స్ వినోసిస్ డాప్లర్, ఇంకా ఇవన్నీ చూస్తారు. అండ్ అప్పటి వరకు బేబీ గ్రోత్ ఎలా ఉంది. దీంతో పాటు మనం డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ కూడా కంబైన్ చేసి చేస్తాం. ఇవేంటంటే జనరల్గా మనకు తెలిసిన ఈ డౌన్ సిండ్రోమ్ ఇలాంటి సిండ్రోమ్స్కి స్క్రీనింగ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ అనేది టీఫా స్కాన్ ఆర్ అనామలీ స్కాన్ అని కూడా అంటారు దీన్ని. ఇది అరౌండ్ 20 వీక్స్ చేస్తాం. ఇదేంటంటే హెడ్ టు టో బేబీలో ఏమైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఉంటే అది ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మనం ఫర్దర్గా ఎలా ఫాలో అప్ అవ్వాలి అనేది తెలుసుకోవడానికి. దీని తర్వాత నెక్స్ట్ గ్రోత్ స్కాన్స్ ఉంటాయి అట్ అరౌండ్ 28 వీక్స్ అండ్ 34 to 36 వీక్స్ మధ్యలో. ఈ గ్రోత్ స్కాన్లో మెయిన్లీ 4 పారామీటర్స్ ఉంటాయి: బైపెరేటల్ డయామీటర్, హెడ్ సర్కంఫరెన్స్, అబ్డామినల్ సర్కంఫరెన్స్ అండ్ ఫీమర్ లెంత్. ఈ 4 పారామీటర్స్ ఇంక్లూడ్ చేసుకొని మనకు బేబీకి ఒక ఎస్టిమేటెడ్ వెయిట్ ఇస్తారు. దీన్ని బట్టి మనం బేబీ ఏమైనా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉందా, నార్మల్ వెయిట్ గెయినే ఉందా, నార్మల్గానే ఉందా ఏంటి చూసుకోవడానికి. దీంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది, నార్మల్గానే ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా చూసుకోవడానికి. అండ్ అది కాకుండా ప్లసెంటా పొజిషన్, మాయ ఎక్కడుంది అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. అండ్ వీటితో పాటు 20 వీక్స్లో టీఫా చేసే టైంకి కొంతమందికి ఏంటంటే సర్వైకల్ లెంత్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎర్లీ టీఫాస్ రాస్తాం. లేదంటే ప్రయర్గా ఎనీ ఫీటల్ అనామలీస్ కానీ ఇంకా ఏమైనా ఉంటే జనరల్లీ మనం 16 to 18 వీక్స్ మధ్యలో ఎర్లీ టీఫా సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. దాంతోపాటు ఇంకా అరౌండ్ 20 to 24 వీక్స్ మధ్యలో ఫీటల్ ఈకో అంటే బేబీ హార్ట్ రిలేటెడ్ స్కాన్ ఒకటి సజెస్ట్ చేస్తాం. అది మదర్కి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బేబీస్కి ఏమైనా హార్ట్ ఇష్యూస్ ఉన్నా, అలాంటివి ఏమున్నా కూడా మనం ఫీటల్ ఈకో సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.